పెన్ పాయింట్ జగన్ మాయ. నిజంగానే జగన్ మాయలో జనాలు ఉన్నారా, లేకపోతే జగనే మాయలో ఉన్నాడా? ఇదే ప్రశ్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ దాకా కూడా పాకిన సందర్భం మనకు కనిపిస్తుంది. మొన్న మనం చూసాము, హైదరాబాద్లో ఏదైతే సిబిఐ కోర్టులో హాజరవ్వడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లోంచి దిగి నాంపల్లి కోర్టుకు వెళ్లేలోపు అక్కడ వేలాదిగా తరలి వచ్చిన జనాలు తరలించారని చెప్పినా, తరలి వచ్చారని చెప్పినా, ఏది ఏమైనా సరే వేలాది మంది హైదరాబాద్ రోడ్ల మీద కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నిండా జనాలు ఉన్నారు. ఆ తర్వాత సిబిఐ కోర్టులో కేవలం జడ్జి దగ్గర ఉన్న సందర్భం కాకుండా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన దగ్గర ఉన్న చాలామంది ఆ రోజు ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు దిగడానికి ఎగబడిన వీడియోలు కూడా మనకు కనిపించాయి. ఆ తర్వాత దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ అయింది. ఆయన జడ్జి ముందు నిలబడుకున్న వీడియోని కూడా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రమోట్ చేశారు. ఆయన ముందు పులి కాదు పిల్లిలాగా నిల్చున్నాడు చూడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సరే, దాని మీద ఉన్న ఆరోపణ, దాని మీద జరుగుతున్న ప్రచారం అనేది అది ఆల్ టుగెదర్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు మాయా అనే ప్రశ్న నేను అడుగుతున్నానంటే, వెరీ క్లియర్గా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు వైసీపీ పరిమితమైన నేపథ్యంలో అందరూ అనుకున్నారు ఇక వైసీపీ అన్నది అంతర్ధానం అయిపోతుంది, మాయమైపోతుంది అని. జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రజా వ్యతిరేకత ఉందా అనే విధంగా కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనలు కానివ్వండి, వాళ్ళు నడిపించిన క్యాంపెయిన్లు కానివ్వండి ఆ స్థాయిలో ఉన్నాయి. 11 సీట్లు అనే పేరుతో ప్రతిదాన్ని 11కి ముడిపెడుతూ ఎన్నో పోస్టులు మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అనుమానం చాలామందిలో కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ప్రజలు అక్కడికి తరలి వస్తున్నారు. ఏదైనా కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమానికి వస్తున్న స్పందన అన్నది కూడా ఎవరు ఊహించినంత రేంజ్లో ఉన్నది అన్నది మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే మిర్చి రైతులకు సంబంధించిన ఇష్యూని తీసుకున్నా, మామిడి రైతులకు సంబంధించిన అంశాన్ని మాట్లాడినా కూడా అక్కడ రైతులతో పాటు వాళ్ళకు సంఘీభావంగా వచ్చిన వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అన్న వాళ్ళు అక్కడ విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగానే నిన్న మనం చూసాం, అనంతపురం జిల్లా రాప్తాడుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఒక పెళ్లి జరిగితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు కానివ్వండి, అక్కడ మరొకసారి ఏదైతే సిద్ధం సభలతో 15 లక్షలకు పైగా జనాలు అక్కడ అప్పట్లో వచ్చారన్న చూసాము. ఆ తర్వాత నిన్న కూడా అదే స్థాయిలో 15 లక్షల మంది కాకపోయినా అదే స్థాయిలో అక్కడ ప్రజలందరూ గుమికూడము, ఆయనతో ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేయడము, కనీసం ఆయన వాళ్ళ వైపు చూసి చెయ్యి ఊపితే చాలు అనే విధంగా మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదంతా నిజంగానే అది జనాదరణేనా, కేవలం జనాకర్షణ? ఇదే నిజమైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ ఎన్నికల సమయంలో ఇంత ఆదరణ ఎందుకు ఓట్లుగా మలుచుకోలేకపోయింది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కేవలం మనిషిని చూడడానికి వచ్చేవాళ్ళు ఆ ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. 5 ఏళ్ల పాటు ఆయన పాలనను చూసి ప్రజలు వద్దనుకొని ఆయన్ని విమర్శించారు, లేదా ఆయన్ని వద్దనుకున్నారు అని చెప్పడం కన్నా 40% ఓట్లు ఇప్పటికీ కూడా మా బెల్ట్లోనే ఉన్నాయంటూ వైసీపీ చేస్తున్న ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ కూడా ఖచ్చితంగా కన్సిడరబుల్. ఈ నేపథ్యంలో జగన్ ఈ మాయ ఏంటి అన్నదే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. లక్షలాదిగా ఎందుకు తరలిస్తున్నారు, వేలాదిగా ఆయన చూడడానికి ఎందుకు జనాలు ముందుకెళ్తున్నారు అన్నది ఒకటి. ఆయన తీసుకుంటున్న కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ ఇంకా ఉందా, ఈ ప్రజాదరణ అన్నది కూటమికి ఏమైనా మేలుకొల్పుగా మారుతోందా అన్నది కూడా మనం చూడాలి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పర్యటనలు జరిగినప్పుడు ఆ పర్యటనలో ప్రజాదరణను చూసి ఓర్వలేక కొద్దిమంది మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూటమికి సంబంధించిన ఒక నెగిటివ్ అంశంగానే కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అక్కడ వస్తున్న జనాలు తరలించిన వాళ్ళైనా, తరలి వచ్చిన వాళ్ళైనా, వైసీపీ అభిమానులే అయినా, లేదా వైసీపీ కార్యకర్తలే అయినా, జగన్మోహన్ రెడ్డి అభిమానులైనా ఎవరైనా సరే అక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు. ఆ జనాల్ని వైసీపీ సోషల్ మీడియా చాలా పాజిటివ్గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన సమస్యలకు పరిష్కారం ఆ 24 గంటల నుంచి 48 గంటల్లో కూటమి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని పాజిటివ్గా చూడాలా, లేకపోతే ఆ రిజల్ట్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఆ తర్వాత చేస్తున్న ప్రచారానికి ఒక మంచి ఆప్షన్గా మారుతుందా? అది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కూటమికి ఉంటుంది. మరో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామంటూ చెప్పడము, కలిసి ఎన్నికలకు వెళ్తాము 15 ఏళ్ల పాటు, మరీ 15 ఏళ్ల పాటు అంటే మరో 3 పర్యాయాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందంటూ చేస్తున్న ప్రకటనలు. ఈ నేపథ్యంలో ఈ మాయ అన్నది ఎక్కడి దాకా వెళుతోంది అన్నది మనం చూడాలి. ఈ జనాలు ఎందుకు వస్తున్నారు, ఈ జనాలు వచ్చిన నేపథ్యంలో ఆ జనాలు రావడాన్ని ఎలా చూడాలి? అది కేవలం జనాదరణ, లేకపోతే ప్రజలను అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి సమీకరించి దాన్ని
జనాదరణగా చూపించుకునే ప్రయత్నం వైసీపీ ఏమైనా చేస్తుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. అదే సందర్భంలో ఒకసారి ఆయనకు సంబంధించిన పర్యటనలను మనం చూస్తే ఎక్కువ శాతం బెంగళూరులో ఉంటారు అన్న ఒక ఆరోపణ అయితే మనకు వినిపిస్తోంది. చుట్టం చూపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిపోతున్నారు, వచ్చిపోయిన ప్రతిసారి కూడా ఇలాంటి హడావిడి కనిపిస్తోంది అన్నది కొంతమంది చేస్తున్న విమర్శ. అదే సందర్భంలో ఏదైనా సరే ఘటన జరిగినప్పుడు లేదా ఏదైనా ఒక ఉద్యమాన్నో ధర్నానో లేకపోతే ఏదైనా కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి జనాల్ని తరలిస్తున్నారు అన్నది వినిపిస్తున్న మరో ఆరోపణ. అదే సందర్భంలో అక్కడికి వచ్చే వాళ్ళందరూ రిపీటెడ్గా ఒకే ప్రాంతం నుంచి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి అక్కడికి తరలిస్తున్నారు. అలా తరలించి దాన్ని జనాదరణగా చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తోందన్న విమర్శ కూడా మనకు వినిపిస్తోంది. నిజంగానే ఆయనకు అంత జనాదరణ ఉంటే 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారో అన్న ప్రశ్న కూడా వాళ్ళు వేస్తున్నారు. 40% మీరు మాట్లాడుతున్న ఓట్ షేర్ అన్న దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీట్లు మాత్రమే ప్రభుత్వాన్ని నిలబెడతాయి, ఓట్లు కాదు, ఓట్ల పర్సంటేజ్ కాదు అన్నది ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఓవైపు డబుల్ ఇంజన్ సర్కార్ కోసం వాళ్ళు ఓట్లేశారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లేశారు. అదే సందర్భంలో బీజేపీ టీడీపీ కలిపి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దానివల్ల లాభం ఉంటుందనే ఉద్దేశాన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి సరిపోవు అన్నట్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు మీద జనాలకున్న హోప్సే ఇలాంటి రిజల్ట్స్ ఇవ్వడానికి కారణమని కూడా కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ ఇలా అనుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వచ్చిన ఈ పర్యటనలు, ఈ కార్యక్రమాలకి ఈ స్థాయిలో ప్రజలు ఎలా వస్తున్నారు, ఓటర్లు ఎలా అక్కడికి తరలి వెళ్తున్నారు అన్నది ఈ ప్రశ్న కూడా సమాధానం వెతకాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం జగన్ మాయలో ఉన్నారా అన్న ఒక ప్రశ్న కూడా మనకు వినిపిస్తుంది. కేవలం అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి, రాబోయే ఎలక్షన్లో తమ హవాను చూపించడానికి లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తల్ని సమీకరించి మరి అక్కడికి ప్రజల్ని తీసుకెళ్తున్నారు. ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి మరి అక్కడ తరలిస్తున్నారో అన్నది కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలా తరలి వచ్చిన వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇవాళ వీళ్ళు జనాదరణ అనే విధంగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒకసారి నేను విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివరామరెడ్డి గారు నమస్తే. హలో సార్ నమస్తే. బాగున్నారమ్మా? ఉన్నాడమ్మా. ఎస్ శివరామరెడ్డి గారు మాట్లాడు. అవునా? హలో ఎస్ శివరామరెడ్డి గారు. హలో శివరామరెడ్డి గారు నమస్తే. చెప్పండి సార్. నమస్తే. నమస్తే. ఇవాళ మనం చూస్తున్నామంటే నిన్న మ్యారేజ్కి వచ్చినప్పుడు కూడా అక్కడ వేలాది మంది ప్రజలు ఆయన చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. అది నిజమా, లేకపోతే ఆయన వస్తున్నారు కాబట్టి అక్కడ మరొకసారి ప్రజలు అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ మరొకసారి ఆయన్ని మీకు ఇంకా జనాదరణ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసిన ఒక ప్రయత్నంగా దీన్ని చూడాలి, ఎలా చూడాలంటారు? చూడి, జగన్మోహన్ రెడ్డి గారు జననేత, ఆయన అంటేనే ఒక ప్రభంజనము. ఆయన గురించి ఎవరు జనాలు తోలాల్సిన పనిలే, వాళ్ళు కిరాయికి తీసుకురావాల్సిన అవసరము లేదు. జనరల్ గా ఆయన వచ్చా అంటేనే వాలంటరీగా వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు. ఓకే. కాబట్టి దాన్ని ఎవరు ఏమి మాట్లాడే పరిస్థితి లేదు. వాస్తవంగా ఎవరు పిలిచిందిలా పెట్టిందిలా, మ్యారేజ్ కంటే పిలిచిన వాళ్ళకంటే అధికంగా అన్ని జిల్లా నుంచి అన్ని దగ్గర నుంచి వాళ్ళంతకు వాళ్ళు యూత్ వచ్చినారు. కాబట్టి దాన్ని ఆయన జన కలపాల్సిన అవసరం లేదు, అది ఆయన అదృష్టం అంతే. ఎస్. అయితే మీరు ఇంతకుముందు అక్కడనే మీరు అనంతపురంలోనే అదే రాప్తాడు ప్రాంతంలోనే మీరు సిద్ధం సభ చేశారు. 15 లక్షల మందికి పైగా వచ్చారు, 40 కిలోమీటర్లు అప్పట్లో ట్రాఫిక్ జామ్ అయిందన్న మాటలు విన్నాం. కానీ అక్కడ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ మీకు ఎలక్షన్లో రాలేదు. దాన్ని ఎలా చూస్తారు? అది అప్పుడు జనాకర్షణగానే చూడాలంటారా, లేకపోతే ఓట్లుగా మలచడంలో ఎక్కడ వైఫల్యం? ఎలక్షన్లప్పుడు అంటే జనరల్ గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే హామీలు కావచ్చు, లేదు కొన్ని రకాలుగా ఏదో మీరు ఇదేది ఈవీఎంల మేనేజ్మెంట్ అని బాగా పెద్ద ఎత్తున వచ్చింది. అది ప్రచారం కూడా అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఏదో మిస్టేక్ జరిగింటే తప్ప 11 సీట్లు వచ్చేంత హీనస్థితిలో లేడు ఆయన. కొన్ని సర్వే వాళ్ళు కూడా మేమంతా ఆడిని తెప్పించాం రిపోర్ట్స్, మామూలుగా ఈవీఎంలు కాకపోతే ఇంకా 89-90 వచ్చేవని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎట్లా పోయినారు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఓడిపోయినారు ఇంతే అన్నారు. కాబట్టి దానికి అంత ప్రజానిర్ణయాన్ని ఎవరు కాదనలేము కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే దాని ప్రకారం ఉన్నాడు. జనాలు వచ్చే దానికోసం ఎవరికి వాళ్ళు ఎవరు ఏం వాడుకుంటారు.
సో ఇంత తొందరగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం జనరంజక నాయకుడు, ఆయన్ని ఎవరు తోలాల్సిన అవసరం లేదు, ఎవరు ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో కూడా నాయకులు లేరు. ఎస్, అయితే ఇప్పుడు ఇంతమంది రావడానికి కారణం ఏంటి అంటే మీరు ఎలా చూస్తారు దాన్ని? కేవలం ఆయన చూడడానికి మాత్రమే వస్తున్నారా, లేకపోతే కుటుంబ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఈ విధంగా ఏమైనా ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారా? మీ విశ్లేషణ, ఎందుకంటే చాలా సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు మీరు కాబట్టి, ఏంటి ఇంతమంది జనాలు ఇప్పుడే వచ్చేసి చూడడానికి వస్తున్నారు కాదు, మా నాయకుడు వస్తున్నాడనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. ఆయన సినీ యాక్టరా? నేను ఆయన వస్తూనే దానికి ఆయన జననేత పబ్లిక్ లో ఉండే ఆయన కాబట్టి జనరల్ గానే ఆయనకు వచ్చేస్తారు. ఎవరు వాలంటరీగా వచ్చేవాళ్ళే తప్ప పని కట్టుకుని వాళ్ళని జనాల్ని గ్యాదర్ చేసేవాళ్ళు లేరు. ఇది ఫ్యాక్ట్. సో కాబట్టి ఆయన గురించి మనం ఇంకో రకంగా కామెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు, సో ఇది మీకు బాధ్యతగా కనిపిస్తోందా, లేకపోతే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాల్సిన అవసరం ఏమైనా చూపిస్తోందా? అది ఏదో 2027 ఎన్నికలు ఉంటాయనే విధంగా కొన్ని లీక్స్ వస్తున్నాయి, అటువైపు ఏమైనా ఆలోచిస్తున్నారా? అటువైపు అనుమానాలు ఏమైనా మీకు ఉన్నాయా? దేనిపైన 2027లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, దానికి అనుగుణంగానే మీరు అడుగులు వేస్తున్నారు, ఇలా జనాలు వస్తున్న దాన్ని మీకు పాజిటివ్ సైన్ గా చూస్తున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఊహా ప్రపంచంలో ఎవరెవరో ఊహా కద్దినవన్నీ మాట్లాడుతుంటారు. మనకి యాక్చువల్ గా ఉండే 29 ఎలక్షన్లు, దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. కానీ 29 వస్తాయి కాబట్టి మా నాయకుడు ఎట్లా అంటే దేన్ని టైం ఇచ్చే పరిస్థితులు లేకుండా స్పీడ్ పోతున్నాడు అంతే. జనాలకి ఏదైనా మన ప్రతిపక్షంలో ఉన్నా అందుబాటులో ఉండాలా, జనాల దగ్గరే ఉండాలనే నేచర్తో ముందుకు పోతున్నాడు. అంతేగాని ఇది ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదండి. కానీ ఇంతమంది జనాలు వస్తుంటే మీకు బాధ్యతను పెంచినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే మీరు ఓవైపు అంటే అసెంబ్లీలో వెళ్ళకపోయినా మండలిలో మాత్రం మీరు అందరూ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, అది అడిషనల్ ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఇస్తుందంటారా? ఏం రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కానీ ఎమ్మెల్సీలుగా మీరు వెళ్తున్నారు కాబట్టి ఆయన తరపున ఆయన వాయిస్ వినిపిస్తున్నాం కదా. మరి అదే ఇంతమంది జనాలు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారని అనిపిస్తుందా మీకు? కాదు, జనాలు ఆయన అంటేనే ఒక ప్రపంచం అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ వాయిస్ ఉన్నా కూడా ప్రజల కోసం ఉంటుంది అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి కౌన్సిల్లో ఆయన వాయిస్ ఏదో మా ద్వారా అందరూ కౌన్సిల్ మెంబర్స్ ద్వారా వినిపిస్తున్నారు, చేస్తున్నారు, అన్ని తెలిసే. కాబట్టి ఆయన ప్రజా సమస్యల పైన ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాడు, దేని నుండి ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ జనాదరణకు సంబంధించిన అంశం ఉందో ఆ విషయంలో ఆయన జననేత కాబట్టి ఆయన చూడ్డానికి జనాలు వాలంటరీగా వస్తారు, వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కానివ్వండి పరిస్థితుల్లో కానీ స్థానిక నేతలు లేరు అన్నది శివరామరెడ్డి గారు చెప్తున్నారు. అదే సందర్భంలో ఆయన ఒక పిలుపునిస్తే చాలు వేలాది మంది అక్కడికి తరలి వస్తారు, అంతే తప్ప వాళ్ళకు డబ్బులు ఇచ్చో లేకపోతే కిరాయికో జనాలను తీసుకునేంత పరిస్థితుల్లో వైసీపీ లేదో అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటి గురించి మాట్లాడదాం మనం. అదే సందర్భంలో నెల్లూరు జిల్లాలో ఆయన పరామర్శలకు వెళ్ళినా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరామర్శకు వెళ్ళినా సరే అక్కడ కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఏదైతే షెడ్యూల్ వేసుకుంటారో ఆ షెడ్యూల్కి 3-4 గంటలు లేటుగానే ఆ ప్రాంతాలకు వెళ్ళేంత స్థాయిలో జనాలు వస్తున్నారు. ఏంటి ఈ మాయ? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి అధికార పక్షంలోంచి దిగిపోయి 1.5 సంవత్సరం కూడా కాని సందర్భంలోనే ఈ స్థాయిలో జనాలు ఎందుకు వస్తున్నారు అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అదే సందర్భంలో ఇంతకుముందు శివరామరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ప్రజలకు సంబంధించిన ఆ జననేత కాబట్టి జగన్ చూడాలనే ఆశతోనో ఆలోచనతోనో అక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అదే సందర్భంలో అక్కడ వచ్చిన వాళ్లకు ఆయన రెస్పాండ్ అయ్యే పద్ధతి కూడా ఎంతో కొంత పాజిటివ్గా ఉంటుంది అన్నది అయితే మనకు వినిపిస్తుంది. సో మరో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్. ఏంటి మీరు ఎలా చూస్తున్నారు జనాదరణ ఇది, లేకపోతే ఇంకా జనాల్ని మీరు అక్కడికి తరలించి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి ప్రయత్నం జరుగుతుందా ఏంటి? ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళైతే ఇది క్లియర్గా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి తరలించి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్గా చూపించే ప్రయత్నం చేస్తారు. మీరు ఎలా చూస్తారు? అన్న, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, జగనన్న అంటే జనం అంటే జగనన్న. ఎందుకంటే జగనన్న అనే వ్యక్తి ఒక ప్రజల మనిషి. ఈ రోజు మేము ప్రభుత్వంలో లేకపోయినా కూడా వీళ్ళు ఇందాక కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు తోలితే వచ్చే వాళ్ళు జనాలు కాదన్న. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే వాళ్ళు అయితే అన్ని రకాలుగా చేస్తారు, కానీ ఇక్కడ స్వచ్ఛందంగా కేవలం మన జగనన్న మన కోసం వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు
మేము ప్రభుత్వం లేకపోయినా కూడా వాళ్ళు చెప్పే కష్టాలు చాలా మనసుకు తీసుకొని వింటూ మన ప్రభుత్వం వస్తారా మళ్ళీ మనము ఈ సమస్యలను తీరుస్తానని చెప్పి ప్రజలు ఓదార్చుతున్న వ్యక్తి ఇప్పుడు మన జగన్ అన్న. కేవలం ప్రజల కోసం, ప్రజల కష్టాల్లో ఉంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే జగన్ అన్న ఉంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకు పోయినా కావచ్చు, జగన్ అన్న వస్తున్న ప్రేమతో, ఆప్యాయతో అన్నం చూడాలా, అన్న కోసం నిలబడాలా, అన్నం మన కోసం వస్తున్నాడని చెప్పి ప్రేమతో వచ్చే ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలన్న. అయితే ఎక్కడో ఒక చోట ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఎన్నికల సమయంలో కార్యకర్తలు ఎంతో కొంత అసంతృప్తితో ఉన్నారు అన్న మాట వినిపించేది. జగన్ 2.0 అందులో ముఖ్యంగా కార్యకర్తలే సెంట్రిక్గా మొత్తం ఎలక్షన్లు లేదా ఈ రాజకీయాలు మొత్తం నడుస్తాయని చేసిన కమెంట్ ఏదైతే ఉందో అదేమైనా కొత్త జోష్ ఏమైనా నింపింది అనుకుంటున్నారా మీరు? 100% అన్న. ఇప్పుడు వెరీ క్లియర్ గా ఒక మీటింగ్ లో చెప్పారు ఏమని, మనము మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినాము, ఆ ప్రభుత్వంలో నేను ప్రజలకు సంక్షేమ పథకాలు నేను మాటిచ్చిన దాని మీదనే మన టైం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. దాంతో పాటు కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మనకు ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు జగన్ 2.0 వస్తే ఇది కార్యకర్తల ప్రభుత్వం మాదిరి ఉంటది, కార్యకర్తలకు ఏ రకంగా చేస్తాననేది మీరు చూస్తారని చెప్పారు. మాకందరికి ఖచ్చితంగా నమ్మకం ఉందన్న. ఎందుకంటే జగన్ సార్ మాట చెప్పినాడంటే 100% చేస్తారు. ప్రజలకు చేస్తా అని చెప్పారు. మీకు తెలుసు, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ ఎప్పుడు జరగని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల వద్ద పాలన అని చెప్పి ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రోజు జగన్ అన్న క్లియర్ గా చెప్పారు, వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వస్తూనే కార్యకర్తలు ఏ రకంగా చేశారు. ఆ ఒక్క మాట చాలన్నా కార్యకర్తలకు 1000 ఏనుగుల బలం అన్నమాట. ఆ మాట చెప్పిన తర్వాత, ఆ మాట జగనన్న నోట్లో వచ్చిన మరుక్షణం నుంచి మీరు చూశారు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎంతో నమ్మకంతో, జోష్తో ఈరోజు జగన్మోహన్ సార్ ఎంటబడి తిరగడం మళ్ళీ మొదలు పెట్టారు. మనం మీరు ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్ టైంలో కొంతమంది కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలు నమ్మిండొచ్చు, దానివల్ల ఓట్లు వేసిండొచ్చు. అదే విధంగా మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల మీద, దాని మీద మేము జగన్ సార్ క్లియర్ గా ఓటర్స్ సంబంధించిన క్లియర్ పర్సంటేజ్ సంబంధించిన అన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసినారు. కాబట్టి మాకున్న అనుమానాలు మాకున్నాయి. బట్ ఏది ఏమైనా కూడా వచ్చేది ఏ ఎలక్షన్ అయినా సరే ప్రజలు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే మనం నిలబడాలి, ఓటేయాలి. ఎందుకంటే చెప్పిన ప్రతి మాట తప్పకుండా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ రోజు రాష్ట్రంలో ఏ ఇంటికి ఏ గడప దొక్కినా ప్రజలు అంటున్న మాట అన్న ఇది. సో ఇప్పుడు ఈ జనాలు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ జనాలు కేవలం వైసీపీ కార్యకర్తలను చూడాలని అంటారా, లేకపోతే సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆయనతో తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి, ఎలా చూడాలంటారు? ఎందుకంటే నేను చెప్పా కదా, టీడీపీ చాలా క్లియర్గా చెప్తోంది, వాళ్ళు ఓన్లీ తరలింపబడిన జనాలు మాత్రమే తప్ప, వాళ్ళు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, ఓవైపు అభివృద్ధి జరుగుతుంది, మరోవైపు సంక్షేమం దొరుకుతుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ ఎవరు కార్యకర్తల, సామాన్య ప్రజలు ఉన్నారా? ఇక్కడ 2 చెప్తాను చూడన్నా. ఇక్కడ కార్యకర్తలు ఎంత ప్రేమతో ఆప్యాయత వస్తున్నారో ప్రజలు కూడా అంతే ప్రేమతో ఆప్యాయతతో వచ్చి, అన్న మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసే సంక్షేమ ప్రతి పథకం మేము తీసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చేదన్నా. ఈ రోజు మేము తెలుసో తెలియకో ఇది జరిగిన తర్వాత మేము ఎన్నో కష్టాలు పడుతున్నామన్నా. మీరున్న టైంలో పొద్దున్న 6 గంటలకి మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళన్నా. ఈ రోజు మేము మళ్ళీ రక్తబండల దగ్గరకు పోయేసి నిలబడాల్సిన అవసరం ఉందన్నా. అట్లా చెప్పిన ఏ పథకం కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదన్నా అని చెప్పేసి ప్రజలు వచ్చి ఈ రోజు జగన్తో పాటు పబ్లిక్ గా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మీరు చెప్పండి అన్న, కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలలో ఎన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేశారన్న, ఎన్ని రోజుల తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశారని చెప్పండి అన్న. చేసిన 60 తరపు ఏదన్నా అంటే దీనికి సంబంధించిన ప్రతి పథకం దాని గురించి శాసన మండలిలో నేను నోరెత్తి జగన్ సార్ తరఫున జగనన్న ఏం చేసినాము 5 ఏళ్లలో, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అదే విధంగా మా జగన్ సార్ కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లలో వీళ్ళు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు అని క్లియర్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నారు. ఒక్కసారి మీరు మేము చెప్పిన పథకాలు ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసాము, వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు చేస్తా అన్నారు, ఏం పథకాలు చేశారు, చేసే కూడా 60 తరపు కూడా ఎంత తక్కువ శాతంలో చేశారు మీరు ఒకసారి గమనించి చూడండి అన్న. రైట్. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల పెన్షన్లు తగ్గించి 1000 రూపాయలు పెంచడామని డబ్బులు కొట్టుకుంటారు. ఏ పథకం కూడా కరెక్ట్ గా ప్రజలకు అందని
ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అన్న. ఎస్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ యాదవ్ గారు, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఓవైపు వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలతో పాటు నేతలకి నాయకులకి ఒక బూస్టప్ ఇస్తుంటే, అదే సందర్భంలో కూటమి నేతలకు ఒక వార్నింగ్ సైన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో వస్తున్న జనాలు తరలిస్తే వచ్చినా సరే తరలిస్తున్నారని మీరు అనుమానపడుతూ నిజంగా అది జనాదరణగా మారితే కష్టమ కాలము త్వరలోనే ఉంది అన్నది అయితే అర్థమవుతుంది. అదే సందర్భంలో ప్రజల నుంచి తీసుకునే విజ్ఞప్తులు కానివ్వండి, తర్వాత ఆయన మాట్లాడుతున్న విధానం కానివ్వండి, అవి జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత తీసుకున్న చర్యలు ప్రజలకి మంచి చేస్తున్నాయి అని తర్వాత జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది వైసీపీకి పాజిటివ్గాను, కూటమి ప్రభుత్వానికి నెగిటివ్గాను మారే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటువైపుగా కూడా కూటమి ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే మిర్చి రైతులకు సంబంధించిన అంశాల్లో దానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈయన ఒక పర్యటన చేస్తే ఆ తర్వాత వెంటనే 24 గంటల్లో ఒక లేఖ రాయడం అన్నది మనం చూసాం. మరోవైపు మామిడి రైతులకు సంబంధించిన అంశంలో కూడా అదే తరహా సమాచారము, అదే తరహా ఇష్యూస్ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో వైసీపీ ఏదైనా ప్రశ్నిస్తే తప్ప దానికి సమాధానం దొరకట్లేదు. ఆ సమాధానంలో భాగంగానే పరిష్కారాలను చూపే ప్రయత్నం కూటమి చేస్తోంది అని వాళ్ళు చేస్తున్న ప్రచారం ఒకవేళ ప్రజల్లోకి వెళితే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా అవి ఫైనల్గా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పడే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తరలి వస్తున్న ప్రజలందరూ అది జనాగ్రహము కూటమి వైపు ఉంది, జనాదరణ వైసీపీ వైపు నడుస్తోంది అన్న ఒక అంచనాగానే ప్రజల్లోకి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా నష్టాన్ని చేకూరుస్తున్న దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇది ఒక వార్నింగ్ సైన్గా కూడా కూటమి ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉందా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అటువైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే విధంగా కూడా ఇప్పుడు చాలామంది విశ్లేషకులు భావించి తాము చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 19 హయాము, 2019 నుంచి 24 ఈ రెండు అంశాలకు సంబంధించి ఆ రెండు సమయాల్లో ఆ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఈ ప్రభుత్వం వ్యవహరించింది అన్న దానికి సంబంధించిన కంపారిజన్లో ఇప్పుడు 2024లో ప్రభుత్వం మారింది. కానీ 24 తర్వాత 25లో మనం మాట్లాడుకుంటున్నాం. 1.5 ఇయర్లో జరిగిన ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఆ నిశ్చితంగా పరిశీలిస్తున్న దాన్ని అసంతృప్తిగానో వ్యతిరేకతగానో మార్చే ప్రయత్నం వైసీపీ చేస్తూనే ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా ఇలా జరుగుతున్న జన సమీకరణ లేదా జనాలకు సంబంధించిన ఆ విజువల్స్ అన్నవిగా మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం కూటమి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి కూటమి అటువైపుగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓవైపు అమరావతికి సంబంధించి అభివృద్ధి అంటున్నారు, 1000 కోట్ల అప్పులు చేస్తున్నారు అన్న దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ప్రియారిటీలు అస్సలు ఉండరు. కేవలము ఎవరైతే డబ్బులు పెడుతున్న వాళ్ళు పెట్టుబడిదారులకు మాత్రమే ఇది స్వర్గధామంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రూపాయికే ఎకరా భూమి ఇస్తున్నారు. 1000 కోట్ల రూపాయల సంబంధించిన ఎగ్జంప్షన్స్ కొత్తగా వస్తున్న కంపెనీలకు సైతం ఇవ్వడాన్ని తప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి అని మీరు చేస్తున్న మొత్తం వినాశనమే అనే విధంగా వైసీపీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది జగన్ మాయన, జగన్ నడిపిస్తున్న మాయన అటువైపుగా ఆలోచించకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది. సో ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.